నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఇవాళ మనం కొత్తగా ప్రపంచంలోనే మొదటిగా లాంచ్ అయిన వారానికి ఒకసారి తీసుకునే ఇన్సులిన్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు దాకా వారానికి ఒకసారి ఇంజెక్షన్ అంటే బరువు తగ్గడానికి ఇచ్చే ఇంజెక్షన్లు వారానికి ఒకసారి ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు దాకా బరువు తగ్గడం ద్వారా తగ్గే మందు ఇన్సులిన్ కాదు. కానీ ఇప్పుడు వారానికి ఒకసారి ఇచ్చేటటువంటి ఇన్సులిన్నే తయారీలో వచ్చింది. అది నోవో నార్డిస్క్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు. ప్రపంచంలోనే మొదటిసారి భారతదేశంలో రిలీజ్ చేశారు. దాని పేరు ఇన్సులిన్ ఐకోడెక్ అనేది మందు పేరు. కానీ దానికి ఒక పేరు పెట్టుకుంటారు, ప్రతి కంపెనీ ఒక పేరు పెడతారు. కానీ ప్రపంచంలోనే ఒకటే ఒక ఇన్సులిన్ కాబట్టి సరే దానికి వాళ్ళ పేరు పెట్టుకున్న. దానికి వాళ్ళు పేరు పెట్టుకుంటే అవీక్లీ, AWIQLI, ఎవీక్లీ అంటే వీక్లీ ఒకసారి ఇచ్చేటటువంటి ఇన్సులిన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. దాని పేరు ఐకోడెక్ అనేటటువంటి ఇంజెక్షన్. ఇది ఇన్సులిన్లో రెండు రకాలు. ఒకటి ఇచ్చిన వెంటనే పనిచేసేది, ఇంకొకటి ఎక్కువ కాలం ఎక్కువ గంటలు పనిచేసేది. మూడవది ఏంటంటే నిజానికి ఈ రెండింటిని కలిపేది. సో ఉన్నవే రెండు రకాల ఇంజెక్షన్లే. మూడవది దీన్ని కలిపి వేరే వేరే మిశ్రమాలు 30, 70, 50, 50 అట్లా కలుపుతుంటారు. సో బేసిక్లీ రెండు రకాల ఇన్సులిన్లు ఉంటాయి. ఒకటి ఇవ్వంగానే షుగర్ని తగ్గించేసేది. ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో హాస్పిటల్లో ఐసీయూలో ఇస్తుంటారు. దీంతో పాటుగా లేకపోతే ఒక్కటే వేరే ఇవ్వచ్చు. ఏంటి, రోజుకు ఒకసారి యాక్ట్ చేసే ఇన్సులిన్. అలాంటివి చాలా ఉన్నాయి. 2-3 మెల్లమెల్లగా చేస్తూ ఇంప్రూవ్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఇచ్చేటటువంటిది గ్లార్జిన్ అనేటటువంటిది. 2-3 కంపెనీలు గ్లార్జిన్ అనేటటువంటి ఇన్సులిన్ ఇస్తున్నారు. కామన్గా అది రాత్రిపూట ఇస్తారు. 10 లేదా 12 యూనిట్ల దాకా ఇస్తుంటారు. సో ఈ ఇన్సులిన్ ఏంటంటే ఒక్కసారి ఇచ్చినట్లయితే రోజంతా పనిచేసేటువంటి ఇన్సులిన్. దాన్ని కొద్దిగా మాడిఫికేషన్ చేసి ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి దాని స్ట్రక్చర్ని ఏదైతే కొంచెం మార్చి వారానికి ఒకసారి వచ్చేటట్టుగా పొడిగించడం జరిగింది వీళ్ళు ఇప్పుడు. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి టాబ్లెట్లు తగ్గుతాయి. సో ముఖ్యంగా ఇన్సులిన్ తీసుకునే వాళ్ళ ప్రధాన ప్రాబ్లం ఏంటంటే ఇంజెక్షన్ అంటే భయం. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే దానివలన ఒక్కొక్కసారి సంవత్సరం నుండి సంవత్సరంన్నర వరకు షుగర్ కంట్రోల్ చేసుకోకుండా ఇంజెక్షన్ భయంతో వాళ్ళు ఇంజెక్షన్ తీసుకోరు, షుగర్ కంట్రోల్లో ఉండదు. ఇట్లా ట్యాబ్లెట్లు పెరిగిపోతూ ఉంటాయి, కానీ షుగరు కంట్రోల్లోకి రాదు. సో ఇట్లాంటి వాళ్ళ కోసం ఈ వారానికి ఒకసారి ఇచ్చేటటువంటి ఇన్సులిన్ ఎంతో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆల్రెడీ మేము మార్కెట్లో లాంచ్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఢిల్లీలోనే వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చేశారు అఫీషియల్గా. ఇక మార్కెట్లోకి రావడమే తరువాయి. అది ఒక 2 రోజుల్లో వచ్చేస్తుంది బేసికలీ. ఇది నేను చెప్పినట్టుగా లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్. వారానికి ఒక ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది బేసికలీ. సో ఇది గ్లార్జిన్తో ఇంతకుముందు వాడే గ్లార్జిన్తో కంపేర్ చేసి చూడగా ఆల్మోస్ట్ అంతే ఎఫికసీ ఉంది ఇది. సో అది ఎంతవరకు షుగర్ తగ్గించగలదో ఇది కూడా అంతే షుగర్ తగ్గించగలదు. తిండి తినక ముందు తిన్న తర్వాత 2 షుగర్ని కూడా తగ్గించేటటువంటి గుణం ఉన్నటువంటి ఇన్సులిన్ ఇది. సో యూజువల్గా మొదలుపెట్టే ముందు అది 70 యూనిట్లు అంటే మోతాదు తెలిసిందే. ఇన్సులిన్ అనేది ఏ ఇన్సులిన్ అయినా సరే పాతవి, అది వెంటనే పనిచేసేది కావచ్చు, లాంగ్ యాక్టింగ్ కావచ్చు, యూనిట్లు అంటారు. సో 70 యూనిట్లతోటి ఇది మొదలు పెడతారు. అక్కడి నుంచి దాన్ని డోస్ పెంచుకుంటూ పోతుంటారు. ఇది బేసికలీ ఇది కూడా కొత్తగా వచ్చేటటువంటి ఇన్సులిన్ లాగా ఇది పెన్నుల రూపంలోనే వస్తుంది. కొన్ని వైల్స్ ఉంటాయి, అదైతే ఖరీదు తక్కువ, కానీ మొదట ఎక్కువగా ఈజీగా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ మీరు చేసుకోవచ్చు, ఇంజెక్షన్ చేసుకోవచ్చు, దానికి సిరింజిలు కొనడం, దాన్ని చేసుకోవడం, ఈ బాదరబందీ లేకుండా డైరెక్ట్గా పెన్ను రూపంలోనే రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు. అది మరీ పెద్ద కాస్ట్లీ ఏమి కాదు. మీకు ఒక పెన్ను మీరు కొన్నట్లయితే అది 3 నెలల దాకా వస్తుంది. ఇది దగ్గర మీకు ఎంతవరకు వస్తుందంటే 260 రూపాయల దాకా వస్తుంది వారానికి ఒక ఇంజెక్షన్. కంటే నెలకి దగ్గర 1000 రూపాయల దాకా, 1000 రూపాయలు దాటిపోతూ ఉంటుంది అది. సో నేను చెప్పినట్టుగా ఇది ఒక పెన్ను కొన్నట్లయితే అది 3 నెలల దాకా వస్తుంది. సో ఆ రూపంలో మనం దీన్ని కొనుక్కొని తీసుకోవచ్చు. ఇది ప్రతి పెన్ను తీసుకున్నట్టుగానే అదే రకమైన పెన్ను, అదేలాగా ఇచ్చేటటువంటి పొట్ట మీద ఇచ్చేటటువంటి ఇంజెక్షన్. సో పొట్ట మీద తీసుకునేటటువంటి ఫ్యాట్లో తీసుకునేటటువంటి ఇంజెక్షన్ పొట్ట మీద కానీ, బొడ్డు చుట్టూ లేదా తొడ మీద కానీ, లేకపోతే చేయి వెనకాల భాగంలో ఇదే ఆర్డర్లో, అంటే పొట్ట బెస్ట్, తొడ నెక్స్ట్, లాస్ట్లో చేతి మీదది ఇక్కడ తీసుకోవచ్చు.
సో మిగతా ఇన్సులిన్ లాగానే కనిపిస్తుంది, బట్ ఎక్కువ కాలం యాక్ట్ చేస్తుంది. కాబట్టి మిగతా మందుల ఖర్చు మీకు చాలా వరకు తగ్గుతుంది దీంతో. వారానికి ఒక తీసుకునే ట్యాబ్లెట్ కూడా ఉన్నది. సో అది కూడా జోడించుకుంటే మనకి షుగర్ ట్యాబ్లెట్లు అనేవి చాలా చాలా వరకు మనకి తగ్గుతాయి. సో ఇదండి వారానికి ఒకసారి ఇచ్చేటటువంటి అవీక్లీ అనేటటువంటి ఇంజెక్షన్ యొక్క కథా కమీషు. మళ్ళీ చెప్తున్నా, ఇది షుగర్ తగ్గే ఇన్సులిన్, బరువు తగ్గే మాంజారో కానీ సెమాగ్లోటైడ్ కానీ కాదు. అది కూడా వారానికి ఒకసారి ఇచ్చేదే. అది కూడా షుగర్కి పనిచేస్తుంది, బరువు తగ్గడం ద్వారా షుగర్కి పనిచేస్తుంది. ఇది అలా కాదు, డైరెక్ట్గా దీంతో బరువు తగ్గడం ఏమి ఉండదు. షుగర్ తగ్గించేటటువంటి ఇన్సులిన్ ఇంజెక్షన్ మామూలుగా తీసుకునేటట్టుగా. కానీ ఒకసారి వారానికి ఒకసారే తీసుకోవటం వల్ల రోజు ఇంజెక్షన్ తీసుకునేటటువంటి పోట్లు తగ్గుతాయి, ఇంజెక్షన్ పోట్లు తగ్గుతాయి, మీకు కాస్త ఖర్చు తగ్గుతుంది, ట్యాబ్లెట్లు తగ్గుతాయి. 4-5 ట్యాబ్లెట్లు తీసుకునే వాళ్ళకి ఈ ఇంజెక్షన్ తీసుకోవడం ద్వారా ట్యాబ్లెట్లు రోజు వేసుకునే ట్యాబ్లెట్ మోతాదులు తగ్గుతాయి. ఇంజెక్షన్ భయం ఉన్న వాళ్ళకి అంతకంటే మంచిది ఇది. సో ఇది ఎవీక్లీ అనేటటువంటి వన్స్ ఎ వీక్ ఇచ్చేటటువంటి ఇంజెక్షన్ యొక్క కథా కమీషన్. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్స్ రూపంలో కంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు మీ క్వశ్చన్లు బట్టి నేను కొత్త వీడియోలు చేయడానికి నాకు అది ఉపయోగకరంగా ఉంటుందండి. నమస్కారం.